నమస్కారం అండి. నా పేరు వనజకుమారి. నేను తెలుగు టీచర్ని. సూర్యారం కాలనీలోని కృషి కాన్సెప్ట్ స్కూల్లో నేను తెలుగు టీచర్గా నియమింపబడ్డాను. 8, 9, 10 తరగతులకి తెలుగుని బోధిస్తాను. కృషి స్కూల్ యాజమాన్యం మీకు సమాచారాన్ని అందించిన దాన్ని బట్టి ఈ ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభించబడ్డాయి. ముఖ్యంగా విద్యార్థులందరికీ తల్లిదండ్రుల సపోర్ట్ ఉంటుందని ఆశిస్తూ మా విద్యార్థులకి చిన్న సూచనని అందిస్తున్నాను. ప్రియమైన విద్యార్థులు, ఈ ఆన్లైన్ క్లాసెస్ని శ్రద్ధగా వినండి. అలక్ష్యం చేయొద్దు. రేపు చదువుకోవచ్చులే, రేపు చూడొచ్చులే అనేటటువంటి మాటని పక్కన పెట్టండి. సార్ చెప్పినట్టుగా టెక్స్ట్ బుక్, నోట్బుక్ని సిద్ధం చేసుకోండి. అట్లనే ఒక పెన్సిల్ కూడా. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో నేను పాఠం బోధించేటప్పుడు అండర్లైన్ చేయటానికి మీరు సిద్ధంగా ఉండండి. క్లాసు వింటున్నప్పుడు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్, పెన్సిల్ రెడీ పెట్టుకోవాలి. ఈ రోజున మనము ఆన్లైన్ క్లాసెస్ వినడానికి మీరు, చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాము. మీ అందరికీ అంతా మంచి జరగాలని, త్వరగా ఈ కరోనా భయం నుండి మనం బయటపడాలని, అందరం ప్రత్యక్షంగా పాఠశాలకు వచ్చి పాఠాలు చదువుకోవాలని ఆశిస్తూ, ఆ భగవంతుని ఆశీస్సుల్ని కోరుకుంటూ ఈ రోజున మనం ఈ పాఠాలని మనం ప్రారంభిద్దాం. నేను పాఠం చదివేటప్పుడు శ్రద్ధగా వినండి. ఎలా చదువుతున్నానో గమనించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చెప్పినప్పుడు అండర్లైన్ చేసుకోవడం, ఏదన్నా పదాలకి అర్థాలు చెప్పినప్పుడు రాసుకోవడం మర్చిపోకండి. ముందుగా మనము గురు బ్రహ్మ శ్లోకంతో ఈరోజు పాఠాన్ని ప్రారంభిద్దాం. మనం చెప్పుకోబోయే పాఠం పేరు దానశీలం. టెక్స్ట్ బుక్లో 2వ పేజీలో తీసి రెడీ పెట్టుకొని, పెన్సిల్ కూడా చేత్తో పట్టుకొని కూర్చోండి. ప్రార్థన చేసి పాఠం ప్రారంభిద్దాం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేశారు కదా. పాఠం హెడ్డింగ్ చూడండి. దానశీలం, బొమ్మెర పోతన. ఈ దానశీలము అనేటటువంటి పాఠాన్ని బొమ్మెర పోతన గారు రచించారు. ఈ పాఠంలో మొదటి శీర్షికగా చదవండి, ఆలోచించి చెప్పండి అనేటటువంటి శీర్షిక కనిపిస్తుందమ్మా. దాన్ని నేను ఒకసారి చదువుతాను. మీరు పుస్తకం చూస్తూ నా మాటలు వినండి. కర్ణుని పూజామందిరంలో సూర్యుడు ప్రత్యక్షమై కర్ణునితో ఇట్లా అంటాడు. చూస్తున్నారు కదా. సూర్యుడు: పుత్ర కర్ణ, బ్రాహ్మణ వేషంలో వచ్చి ఇంద్రుడు నీ కవచకుండలాలను దానంగా అడుగుతాడు. వాటిని దానం చేస్తే నీ ప్రాణానికే ముప్పు వస్తుంది నాయనా, జాగ్రత్త. సూర్యుడు: తండ్రి, ఇంద్రుడంతటి వాడు రూపం మార్చుకొని దేహి అని నా దగ్గరకు వస్తే ఎట్లా కాదంటాను? ఈ శరీరం శాశ్వతం కాదు. ఎటువంటి ఆపద వచ్చినా సరే నేను కాదనను. నాపై మీకున్న వాత్సల్యానికి సంతోషిస్తా, కానీ నన్ను వారించకండి. చదివే విధానాన్ని చక్కగా సంభాషణ రూపంలో ఇవ్వబడిందమ్మా. ఇది సూర్యుడికి కర్ణుడికి మధ్య జరిగిన సంభాషణ. కర్ణుడు దానం చేస్తూ ఉంటాడు. ఆ దానం చేస్తూ తరచు దానకర్ణుడు అనేటటువంటి పేరును పొందుతాడు. అయితే మీకు చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి పాఠాల్లో శిబి చక్రవర్తి కానీ, ఎవరైనా గ్రంథిదేవుడు ఇలాంటి పాఠాలు చదివినప్పుడు ఒక పరీక్షలు ఉంటాయి. మీకు పరీక్షలు ఉన్నట్టుగానే దానం చేసేటటువంటి వాళ్ళకి, అంటే సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళకి కూడా భగవంతుడు పరీక్షలు పెడుతూ ఉంటాడు. అలాంటి పరీక్షలలో ఈ కర్ణుడికి దేవేంద్రుడు ఒక పరీక్ష పెట్టబోతున్నాడు. ఆ పరీక్షలు పెట్టేటప్పుడు కర్ణుడి దగ్గరకు వచ్చి కవచకుండలని అడుగుతామని వస్తూ ఉంటాడు.
అయితే ఈ విషయం కర్ణుడి తండ్రి అయినటువంటి సూర్యుడికి తెలుస్తుంది. అప్పుడు సూర్యుడు వెంటనే కొడుకు దగ్గరికి వచ్చి, కర్ణ జాగ్రత్త నాయన అనడం జరుగుతుంది. ఏంటి తండ్రి అంటే, ఏమీ లేదు, ఇంద్రుడు మారువేషంలో వచ్చి నీ దగ్గరికి వచ్చి అడుగుతాడు అని చెప్తాడు. చెప్పినప్పుడు ఈ పరీక్ష చూడండి, కర్ణుడికి పెట్టబోయే పరీక్ష అని ముందే చెప్తున్నాడు, తెలుస్తుంది. అయితే కర్ణుడు ఏమంటాడు అంటే, తండ్రి ఇంద్రుడు అంతటి వాడే వచ్చి దేహి అని నన్ను అడిగితే అది పరీక్ష అవనండి, ఏమన్నా అవనండి, నేనైతే మాత్రం దానం చేసేటటువంటి విషయంలో నేను వెనుకడుగు వెయ్యను అని చెప్పినప్పుడు అతని గొప్పతనం మనకి కనిపిస్తుంది. అప్పుడు నేను ఖచ్చితంగా ఇచ్చేస్తాను, నేను మాత్రం వెనకాడను, నన్ను వారించొద్దు, నన్ను ఆపొద్దని చెప్పేసి తండ్రికే సమాధానం చెప్పినటువంటి గొప్ప ఘనుడు కర్ణుడు. అయితే ఇలాంటి సంభాషణ, ఈ 2 డైలాగ్స్ని బట్టి మీరు సంభాషణ రాయడం, ఉదాహరణకి మీరు మీ నాన్నగారు సంభాషించటం, లేకపోతే మీరు మీ ఫ్రెండ్స్ సంభాషించటం, ఇద్దరి మధ్య భాష ఎట్లా మాట్లాడాలి, మన వాడుక భాషలోనే మాట్లాడాలి. చక్కగా టాపిక్ని ఎంత కట్ చేసి చెప్పాల్సినటువంటి విషయాన్ని మనము చెప్పేయడం అనేది తెలుసుకోవాలి. అది ఇందులో ఏముంది, సింపుల్గా దానం చేసేటటువంటి కర్ణుడిని ఆపటానికి ఇంద్రుడు వస్తున్నాడు, సూర్యుడు వారిస్తున్నాడు, కర్ణుడు వద్దంటున్నాడు. శరీరమే శాశ్వతం కాదు, కీర్తి శాశ్వతం అని చెప్పేటటువంటి కర్ణుని మాటల్లో గొప్పతనాన్ని మనము గ్రహిస్తాం. ప్రశ్నలు చూడండి, కింద ఉన్న ప్రశ్నలు ఇదే మీకు 5 మార్కులు తెచ్చిపెట్టేది. ఇలాగే పారాగ్రాఫ్ ఇవ్వడము, దాంట్లో ప్రశ్నలు అడగటము, ఆ ప్రశ్నలకు జవాబులు మీరు దాంట్లోనే చూసి చెప్పడము. అందులో కనుక లేకపోతే దాని పారాగ్రాఫ్ను బట్టి మీకు అందినటువంటి మేధస్సుతోటి సమాధానాలు రాయడం రావాలి. దీని మీద మీకు 5 మార్కులు వస్తాయేమో పరీక్షల్లో. జాగ్రత్త. జవాబులు చూడండి. సూర్యుడు కర్ణుని దానం చేయకుండా ఆపడానికి గల కారణం ఏమిటి? సూర్యుడు ఎందుకు ఆపుతున్నాడంటే, సూర్యుడు కర్ణుడు చేసే దానం వల్ల, ఆ కవచ కుండలాలు ఇవ్వడం వల్ల కర్ణుడి ప్రాణాలకే ప్రమాదం వస్తుందని చెప్పడం. ఆన్సర్. కర్ణుని మాటలను బట్టి మీకేమర్థమైంది? కర్ణుని మాటలు పడిస్తే కర్ణుడు బాగా దానగుణం కలిగినటువంటి వాడని, దానం చేసేటప్పుడు ఎవరు చెప్పినా వినడు, తను దానమే చేస్తాడు, ఎవరు ఆపమన్నా ఆపడు అనేది అర్థమవుతుంది. ప్రాణానికి ముప్పని తెలిసినా కర్ణుడు ఎందుకు దానం చేశాడు? ఎందుకు చేశాడంటే, ఈ శరీరం అశాశ్వతం, శాశ్వతమైనది ఏది? కీర్తి. తాను పోయినా తన పేరు ప్రతిష్టలు 10 కాలాల పాటు ఉండాలి అనేటటువంటి ఆలోచన ఆనాటి కర్ణుడిలో కనిపిస్తుంది. ఇటువంటి దానవీరులు ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరు? శివి చక్రవర్తి, సత్యప్రస్తుడు, రంతిదేవుడు మొదలైనటువంటి వాళ్ళు. మీరు 6వ తరగతి 7వ తరగతి పాఠాల్లో నేర్చుకున్నారు. వాళ్ళు కూడా దానాలు చేశారు. వాళ్ళకి దేవుళ్ళు వచ్చి పరీక్షలు పెట్టడము, ఆ పరీక్షల్లో వాళ్ళు నెగ్గిన తరువాత వాళ్ళ కీర్తి ప్రతిష్టలు చిరస్థాయిగా ఉండడము ఈ రోజున మనం చదువుకోవడం జరుగుతుంది. అర్థమైంది కదా? మళ్ళీ మీరు చదవండి, ప్రశ్నలకి జవాబులు చక్కగా రాసుకోండి టెక్స్ట్ బుక్లో. 2. పాఠం నేపథ్యం, ఉద్దేశం. విరోచనుని కుమారుడైన బలి అసుర చక్రవర్తి, ప్రహ్లాదుని మనుమడు. చూస్తున్నారు కదా టెక్స్ట్ బుక్. ఇతడు తన శక్తి సామర్థ్యాలతో స్వర్గలోకాన్ని ఆక్రమించాడు. ఇతని పరిపాలనలో కొందరు దేవతలు స్వర్గాన్ని వదిలిపోగా మిగిలిన వారు వివక్షకు గురైనారు. ఈ విషయాన్ని వారు మహావిష్ణువుతో చెప్పుకోగా తాను వామనునిగా జన్మించి దేవతల కష్టాలు తీరుస్తానని అభయమిచ్చాడు. ఆ తరువాత కొంతకాలానికి మహావిష్ణువు వామనావతారం ఎత్తినాడు. బలి నర్మదా నదీ తీరంలో యాగం చేస్తుండగా వామనుడు వెళ్ళి తనకు 3 అడుగుల నేల కావాలని కోరగా తాను ఇస్తానని బలి మాట ఇచ్చాడు. రాక్షస గురువైన శుక్రాచార్యుడు వామనుని మాటల్లో ఏదో మోసం ఉందని గ్రహించాడు. బలి చక్రవర్తిని దానం ఇవ్వద్దని అన్నాడు. ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వాన్ని, దానం చేయడంలోని గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. ఇక్కడ పాఠం నేపథ్యము, ఉద్దేశం. నేపథ్యం అంటే పాఠం చదువుకోవటానికి ముందు కథ, కొంచెం ముందు జరిగినటువంటి విషయాన్ని తెలుసుకొని అక్కడి నుంచి మనం చెప్పుకోవడం నేపథ్యం. ఇక్కడ ఏంటంటే, ఈ బలిచక్రవర్తి అనేటటువంటి వ్యక్తి ఎవరు అంటే, విరోచనుడు అనేటటువంటి ఒక రాక్షసరాజు కుమారుడు. ఈ విరోచనుడు ఎవరంటే బలిచక్రవర్తి.
కి తండ్రి. అయితే ఫస్ట్ ఇక్కడ మీకు చిన్న స్టోరీ చెప్పాలి. పూర్వకాలంలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అనేటటువంటి ఇద్దరు రాక్షస రాజులు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ ఎంతో క్రూరాతి క్రూరంగా ప్రజలని హింసించటం మొదలుపెట్టారు. అయితే అంత చెడ్డ పేరు తెచ్చుకుంటున్నటువంటి బిడ్డల్ని చూసి ఏ తల్లైనా రోధిస్తుంది. అలాగే వాళ్ళ అమ్మ కూడా ఏడుస్తూ భగవంతుడిని అడుగుతుంది, భగవంతుడా నాకెందుకు ఇలాంటి బిడ్డలు ఇచ్చావు, ఈ బిడ్డలతోటి నేను ఇలాంటి పేరు పొందినటువంటి బిడ్డలకి తల్లిగా ఉండాలా అని చెప్పేసి అడిగినప్పుడు, తల్లి నువ్వు రోధించకు, వాళ్ళల్లో రెండవ వాడైనటువంటి హిరణ్యకశిపునికి మంచి ఉత్తముడైనటువంటి కొడుకు పుడతాడు. ఆ కొడుకు పేరు ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడికి విరోచనుడు అనే కొడుకు పుడతాడు. ఆ విరోచనుడికి బలిచక్రవర్తి అనే వాడు పుడతాడు. వీళ్ళ ముగ్గురు ఈ రాక్షస రాజుల వల్ల నీకు మంచి పేరు వస్తుంది తల్లి, నీ వంశానికి మంచి పేరు వస్తుంది అని చెప్తాడు. అలా ప్రహ్లాదుని మనవడిగా బలిచక్రవర్తి ఉంటాడు. అవటానికి రాక్షసులైనప్పటికీ కూడా వీళ్ళల్లో మంచి గుణాలు ఉండడం వల్ల యజ్ఞయాగాదులు చేయడం, ప్రజారంజకంగా ప్రజలను పరిపాలన చేయడం అంతా చేస్తాడు బలిచక్రవర్తి, ఉత్తముడే. కానీ ఇతని శత్రువులైనటువంటి దేవతలతో మాత్రం యుద్ధం ఆపడు. అనివార్యం ఆ యుద్ధం ఆగటం, ఎందుకంటే వాళ్ళిద్దరూ శత్రువులు. అలా దేవలోకం మీద దండెత్తడం, దేవతల్ని కొట్టడం. అప్పుడు దేవతలందరూ కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, మహానుభావ, రాక్షసులు మమ్మల్ని దేవతలని మమ్మల్ని నిలబడనివ్వడం లేదు అని చెప్పేసి అడిగితే, మమ్మల్ని రక్షించండి అని ప్రార్థిస్తే, సరే మీరు చింతించరండి, నేను త్వరలో వామనుడిగా పుడతాను అని చెప్పి ఆ వామనావతారంలో పుడతాడు. పుట్టి అదే సమయంలో ఇతను పుట్టిన తర్వాత పుడతాడు. అక్కడ బలిచక్రవర్తి నర్మదా నదీ తీరంలో యజ్ఞం చేస్తూ ఉంటాడు. ఆ యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞంలో ఏంటంటే, ఆ యజ్ఞం తర్వాత బలిచక్రవర్తి మాట ఇస్తాడు, ఎంతమంది వచ్చినా దానం చేయటం. ఇది ఇక్కడే కీలకమైనటువంటి మలుపు. ఇచ్చినప్పుడు అందరికీ దానం చేస్తూ ఉంటాడు అనమాట. ఏది అడిగితే అది, వృత్తి, ధనము, ధన కనక వస్తు వాహనాదులలో ఏదైనా సరే వాళ్ళకి ఏం అవసరమో అది అడిగితే ఇస్తానని చెప్పేసి మాట ఇస్తాడు. అదిగో ఆ మాట ఇచ్చాడు కాబట్టి మాట నిలబెట్టుకునేటటువంటి తత్వం కలిగినటువంటి బలిచక్రవర్తి దగ్గరికి ఈ వామనుడు వెళతాడు. వామనుడు అంటే తెలుసు కదా మీకు, దశావతారాల్లో పొట్టిగా ఉంటాడు, గొడుగు పెట్టుకొని ఉంటాడు, 3 అడుగుల నేల, 3 అడుగులు భూమి మీద ఒకటి అని చెప్పేసి మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా విని ఉంటారు ఆ అవతారం. వెళ్ళి అడగంగానే నేను ఇచ్చేస్తానంటాడు బలిచక్రవర్తి. అదే సమయంలో శుక్రాచార్యుడు, దివ్య దృష్టి కలిగినటువంటి శుక్రాచార్యుడు, కులాచార్యుడు, రాక్షసులకి గురువు, కులగురువు అయినటువంటి శుక్రాచార్యుడు బలిని వారిస్తాడు. వద్దు బలి, వద్దు నాన్న, ఇతను వచ్చినవాడు విష్ణువే, ఎవరో వద్దు, ఇందులో మోసం ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఇది నేపథ్యం. సరే, ఈ కథని, దానశీలాన్ని ఎందుకు చెప్తున్నారు అంటే, అసలు ఏ ఉద్దేశంతో మీకు ఈ పాఠం చెప్పబడుతుంది అంటే, ఇచ్చిన మాటకి కట్టుబడే తత్వాన్ని, దానం చేయడంలోని గొప్పతనాన్ని తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. ఫస్ట్ ముందు మాటకి కట్టుబడే తత్వం ఉండాలి. మాట ఇచ్చాక నిలబెట్టుకోవాలి, అంతేగాని సారీ అన్న మాట అనకూడదు. రెండవది, దానం చేయడంలోని గొప్పతనాన్ని తెలియజేయడం. ఎదుటి వాళ్ళకి దానం చేయడంలో గొప్పతనం ఉంది, ఏదో ఉంది, అలాంటి విషయాన్ని తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. అర్థమైందా? పై స్టోరీలో రాక్షసరాజులు ఎవరు? హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుని కొడుకు విరోచనుడు, విరోచనుని కొడుకు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యకశిపుని కొడుకు ప్రహ్లాదుడు, ప్రహ్లాదుని కొడుకు విరోచనుడు, విరోచనుని కొడుకు బలిచక్రవర్తి. ఈ బలిచక్రవర్తి చేసే దానమే ఈ గొప్పతనాన్ని మనకి కొంతవరకు తెలియజేస్తుంది. ఈ గొప్పతనం, ఇలాంటి గొప్పతనం ఎలా ఉంటుందని చూస్తాం. పాఠ్యభాగ వివరాలు చూడండి. ఇప్పుడు ఈ పాఠ్యభాగం పురాణ ప్రక్రియకు చెందినది. పురాణం అంటే పాతదైన కొత్తగా భాషించేది. పురాణాలు 18. వీటిని సంస్కృతంలో వ్యాసుడు రాశాడు. ఇందులో
భాగవత పురాణం 1. భాగవతాన్ని పోతన తెలుగులోకి అనువదించాడు. ప్రస్తుత పాఠ్యభాగం శ్రీ మహాభాగవతం అష్టమ స్కందంలోని వామన చరిత్రలోనిది. ఈ ఏ ప్రక్రియకి చెందింది అంటే ఇది పురాణ ప్రక్రియకి చెందింది. పురాణం అంటే ఏంటంటే పాతది అయినా కొత్తగా కనిపిస్తుంది. ఎన్నో కథలు, గరుడ పురాణం, స్కంద పురాణం, తర్వాత భాగవతం పురాణం, తర్వాత ఇంకా ఇలా దేవీ పురాణం, ఇలాంటి పురాణాలన్నీ ఉన్నాయి. ఏ పురాణాలైనా సరే ఎంత విన్నా కొత్తగానే అనిపిస్తూ ఉంటాయి. అలాంటి పురాణాలు ఎన్ని ఉన్నాయంటే 18 పురాణాలు. ఆ 18 పురాణాలు ఈ సంస్కృతంలో ఉన్నాయి. వీటిల్లో భాగవతం ఒక పురాణం అయితే ఆ భాగవతాన్ని ఈయన తెలుగులో రాశారు. ఈ పురాణాలన్నీ కూడా సంస్కృతంలో వ్యాసుడు రాశాడు. వాటిల్లో ఒకటి భాగవతాన్ని తెలుగులోకి ఆంధ్రీకరించారు ఈయన. ఆంధ్రీకరించడం అంటే తెలుగులోకి అనువదించడం. ప్రస్తుతం మహాభాగవతంలోని అష్టమ స్కందంలోనిది వామన చరిత్రల నుంచి తీసుకోబడింది ఈ పాఠం. ఇక దానశీలం కవి పరిచయం. పోతన గారు. పోతన జనగామ జిల్లా బొమ్మెర గ్రామ నివాసి. చూస్తున్నారా టెక్స్ట్ బుక్? తల్లి లక్కమాంబ, తండ్రి కేసన్న. పోతన సహజ పండితుడని ప్రసిద్ధి. ఇక్కడ బొమ్మెర అనే గ్రామంలో పుట్టినటువంటి ఈ పోతన గారు లక్కమాంబకి కేసన్నకి పుత్రుడు. పోతన సహజ పండితుడు అంటే చెప్పాలంటే రియల్ హీరో అని అర్థం. అసలు ఎవరు కాదు, తనంతగా తాను నేర్చుకున్నటువంటి గొప్ప విద్య ఆ కవిత్వం చెప్పడం. సెకండ్ పేర చూడండి. మానవ మాతృలైన రాజులకు తన గ్రంథాన్ని అంకితం చెయ్యనని భగవంతుడిచ్చిన కవితా కళను భగవంతునికే అంకితం చేస్తానని చెప్పి తన భాగవత పురాణాన్ని శ్రీరామచంద్రునికే అంకితం చేశాడు. నిజంగా ప్రతి మనిషి కళాకారుడే. ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క కళ దాగి ఉంటుంది. ఆ కళంతా ఎవరిచ్చారు అంటే ఎవరి ద్వారానో మనం నేర్చుకున్నాం అని కాదు, కానీ నిజంగా ఆ కళ అనేది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. కాబట్టి ఈ కళ అనేది నాకు భగవంతుడే ఇచ్చాడు కాబట్టి నేను ఎవరికి ఇవ్వను అని పోతన ఎందుకన్నాడంటే, ఆ కాలంలో కవులందరూ కూడా రాజులను ఆశ్రయించినటువంటి వాళ్ళే, కానీ పోతన మాత్రం ఆశ్రయించలేదు. వాళ్ళు రాసినటువంటి కావ్యాలని వాళ్ళకి డెడికేట్ చేయనో లేదు. పోతన మాత్రం తను రాసిన కవిత్వం ఎవరికి ఇచ్చాడు, అంకితం చేశాడు? రాముడికి అంకితం చేశాడు. ఎందుకంటే ఈయనకి భక్తి ఎక్కువ. ఇప్పుడు 3వ పేర చూడండి. శబ్దాలంకారాల సొగసుతో భక్తిరస ప్రధానంగా ఇతని రచన సాగుతుంది. పండిత పామర జనరంజకంగా రాయడం పోతన ప్రత్యేకత. ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, రుక్మిణీ కళ్యాణం మున్నగు ఘట్టాలలోని పద్యాలు ప్రతి తెలుగువాడికి కంఠత వస్తాయి. పోతన రచనాశైలి, మధుర భక్తి తరువాతి కవులకు వరవడిగా నిలిచాయి. వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం ఇతని ఇతర రచనలు. ఇక్కడ మనకు అలంకారాలు ఉన్నాయి. శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు అని 2 రకాల అలంకారాలు ఉన్నాయి. అర్ధాలంకారాలు అంటే ఉపమాలంకారం, రూపకాలంకారము, స్వభావోక్తి, అతిశయోక్తి, ఇట్లాంటివన్నీ కూడా అర్ధాలంకారాలు. శబ్దాలంకారాలు ఏంటి? అనుప్రాస అలంకారాలు. అంత్యనుప్రాస, వృత్యనుప్రాస, లాటనుప్రాస, ఛేకనుప్రాస, తర్వాత యమకము, ముక్తపదగ్రస్తము. ఈ అలంకారాలు శబ్దాలంకారాలు. అంటే శబ్దాలంకారాలు ఎలా ఉంటాయంటే ఆ పదాన్ని ఉపయోగించినటువంటి తీరు కనిపిస్తుంది. ఉదాహరణకి ఒకటి చెప్తా చూడండి. వీరు పొమ్మన వారు కారు పొగబెట్టువారు, నాన్ని నీ నూనెను నా నూనెని నేనన్నానా, కాకీక కాక కేకిక. ఇలాంటి పదాలు చదివేటప్పుడు అంత అక్షరాలు డొల్లిపోయినట్టు అందంగా పక్కపక్కమటే ఉపయోగించటము జరిగితే కనుక ఆ అలంకారాల అందమే అద్భుతం. అలాంటి అలంకారాలు, శబ్దాలంకారాలు శోభితమై ఉంటుంది, భక్తితో కూడుకొని ఉంటుంది పోతన గారి రచన. అయితే అసలు నిజంగా పోతన గారు రచించినటువంటి పద్యాలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు రుక్మిణీ కళ్యాణం అంటే, ప్రహ్లాద చరిత్ర, తర్వాత గజేంద్ర మోక్షం కథ, ఇలాంటి వాటిల్లో పద్యాలు అందరూ కంఠత. సామాన్య ప్రజలేంటి, పండితులేంటి, పామరులేంటి, ఎవరైనా సరే అవలీలగా చదివేసుకుంటూ ఉంటారు. అంత తేలిగ్గా ఉంటాయి అని, అంత చులకనగా ఉండవు. మళ్ళీ తేలిక అంటే చదవటానికి అనువుగా ఉంటాయి, అంత అర్థవంతంగా ఉంటాయి,
పాడుకుంటానికి ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి. అలాంటి ఇద్దరు మెచ్చుకుంటారు పోతన గారి కవిత్వాన్ని. అయితే భక్తితో కూడుకొని ఉంటుంది. ఇలాంటి రచనలు తర్వాత కవులకి, అంటే తర్వాత పోతన గారి తర్వాత 15వ శతాబ్దం తర్వాత నుంచి 16, 17 శతాబ్దాల్లో ఎంతోమంది కవులు పోతన గారిని ఫాలో అవుతూ రచనలు చేయడం జరిగింది. ఈయన రాసినటువంటి ఇతర రచనల్ని మూడింటిని మనము గుర్తుపెట్టుకోవాలి. స్వతంత్ర రచనలు: వీరభద్ర విజయము, భోగిని దండకము, నారాయణ శతకం. ఈ రచనగా చెప్పుకోవాలి. ఇప్పుడు పెన్సిల్ తీసుకొని నేను అండర్లైన్ చేయమన్న పదాలని అండర్లైన్ చేయండి. పైన ఉన్నటువంటి టాపిక్ పాఠ్యభాగ వివరాల్లోకి వెళ్ళండి. పాఠ్యభాగ వివరాల్లో మొదటి లైన్ చివర, రెండవ లైన్ మొదలు. పురాణం అంటే పాతదైనను కొత్తగా భాషించేది. పురాణం అంటే ఏంటి? మీకు బిట్స్లో రావచ్చు, లేకపోతే మీకు తెలియడం కోసం, లేకపోతే నోట్స్లో అయినా రావచ్చు. ఒక్కొక్కసారి రాయాల్సి వస్తుంది. పురాణాలు ఎన్ని? క్వశ్చన్. 18, 17, 24, 33 క్వశ్చన్ అడుగుతాడు. అది ఒకటి. 18 పురాణాలు 18. కవి పరిచయంలో అండర్లైన్: పోతన జనగామ జిల్లా బొమ్మెర గ్రామ నివాసి. సెకండ్ లైన్: సహజ పండితుడని ప్రసిద్ధి. మూడో పేరాలో అండర్లైన్: శబ్దాలంకారాల సొగసుతో భక్తిరస ప్రధానంగా ఇతని రచన సాగుతుంది. పండిత పామర జనరంజకంగా రాయడం పోతన ప్రత్యేకత. అక్కడి వరకు అండర్లైన్. అదే పేరా, అంటే మూడో పేరాలో మూడో లైన్ చివర: పోతన రచనా శైలి మధుర భక్తి తరువాతి కవులకు వరవడిగా నిలిచాయి. వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం ఇతర రచనలు. ఈ అండర్లైన్ చేసిన పదాలు బాగా మైండ్లో పెట్టుకోవాలి. కవి పరిచయం అంటే మొత్తం చదవాలి, కానీ రాసేటప్పుడు ఈ పాయింట్లు మాత్రం కంపల్సరీ పడాలి. ఒక్కొక్కసారి మనం మర్చిపోతూ ఉంటాము. మర్చిపోయే విషయాలు ఈ పాయింట్లు మాత్రం మీరు మర్చిపోవద్దు, సరేనా? అది. ఇప్పుడు విద్యార్థులకు సూచన 4వ పాయింట్, అంటే నెక్స్ట్ పాయింట్. ఈరోజు 2వ పేజీ 3వ పేజీ వరకు చెప్తాను. ఫస్ట్ రూల్: పాఠం ప్రారంభంలోనే ప్రవేశిక చదవండి. ఈ పాఠంలోని విషయాన్ని ఊహించండి. అంటే ఫస్ట్ ప్రవేశిక చదవంగానే, ప్రవేశిక అంటే పాఠంలోకి ఎంటర్ అవుతున్నటువంటి విషయాన్ని మనము చదవాలి. చదివి ఊహించాలి. ఇది నెక్స్ట్ ఏమవుతుంది మీరు ఒక్కొక్కళ్ళు ఎవరైనా చెప్పగలుగుతూ ఉండాలి. ముందే పాఠం చదివాక చెప్పడం ఎవరికైనా జరుగుతుంది, కానీ ఊహించటం అనేది తర్వాత. ఈ విషయాన్ని ఊహించండి. 2వ పాయింట్: పాఠం చదవండి, అర్థం కాని పదాల కింద గీత గీయండి. సహజంగా నేను చెప్తూ ఉంటాను, నేను చెప్పినప్పుడు మీరు పెన్సిల్ తీసి రాసుకుంటూ ఉండాలి. ఇంకా రాకపోతే గీత గీసిన తర్వాత వాటి అర్థాలను, 3వ పాయింట్, వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న పద విజ్ఞాన పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకోండి. 166 పేజీ నెంబర్ 166 టెక్స్ట్ బుక్లో ఉంటుంది. అక్కడ పద విజ్ఞానం అని హెడ్డింగ్ ఉంటుంది, అందులో చూడండి. అండర్లైన్ చేసిన ఒకవేళ నేను చెప్పినా మీరు మిస్ అయిపోయినా, కనిపించకపోతే, అర్థం కాకపోతే, నిఘంటువు అంటే డిక్షనరీ, తెలుగు డిక్షనరీ మీ దగ్గర ఉంటే చూసుకోండి, లేకపోతే లేదు. ఇది ఇక్కడ వరకు మీకు ఈరోజు పాఠం. చక్కగా చెప్పిన పాఠాన్ని మళ్ళీ 1కి 2 సార్లు దానశీలం హెడ్డింగ్ దగ్గర నుంచి విద్యార్థుల సూచన వరకు 2-3 టైమ్స్ చదవండి. తల్లిదండ్రుల సమక్షంలోనే చక్కగా కూర్చొని చదువుకోండి. అలక్ష్యం చేయకండి. మళ్ళీ చెప్తున్నాను, రేపు వినొచ్చులే, రేపు చూడొచ్చులే అనేటటువంటి భావనని దగ్గరలోకి రానియకండి. చెప్తున్నా, ఎప్పుడు పని అప్పుడే చేయాలి. అంటే ఏంటి? రేపటి పని ఈరోజే చేయాలి, ఈరోజు పని ఇప్పుడే చేయాలి. అంతా మంచిగా జరగాలి. భయపడొద్దు, చక్కగా చదువుకోవాలి. అందరికీ తెలుగు చదవటం వస్తుంది. కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోండి. నేను చదవగలను, నేను రాయగలను, నేను తెలుగులో మాట్లాడగలను అనేటటువంటి ఆలోచనని పెంచుకోవాలి. ఒక్కడుగు ముందుకు వేయాలి. ఏ రోజు పని ఆ రోజే చేసేయండి. హోంవర్క్లు రాసేయండి. ఇప్పుడు హోంవర్క్ ఇస్తాను, అదే గృహకృత్యంగా చిన్నగా ఇస్తాను. నోట్బుక్లో లెసన్ హెడ్డింగ్ పెట్టండి. ఫస్ట్ హెడ్డింగ్గా కవి పరిచయం పెట్టి పోతనామాచ్యుల గురించి రాయండి. తర్వాత సెకండ్ క్వశ్చన్గా దానశీలం పాఠం ఉద్దేశం రాయండి. పాఠం ఉద్దేశం అంటే ఎక్కడ ఉందంటే, పాఠం నేపథ్యం ఉద్దేశం ఉన్న దాంట్లో 3వ పేరాగా ఒక లైనే ఉంది చూడండి. ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వాన్ని, దానం చేయడంలోని గొప్పతనాన్ని తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. తప్పకుండా
ఈ రెండింటిని బాగా బైహార్ట్ చేయండి. మీ మైండ్లో ఒకటే పడాలి. ఫస్ట్ మాట, ఉదాహరణకి అమ్మ నేను మార్నింగ్ 5 గంటలకు లేచి చదువుకుంటాను అని అమ్మకు మాట ఇచ్చావా? ఖచ్చితంగా లేవాలి. అలాగే ఈరోజు నేను 2 చదివేసి చూడకుండా రాసేస్తాను మమ్మీ ప్రామిస్ అంటావు కదా, ఖచ్చితంగా రాసేయాలి. మమ్మీ రేపు పొద్దున్న నేను ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టు రేపటి నుంచి వింటాను, ఓకే తప్పకుండా చేయాలి. అంతేగాని మర్చిపోయాను, నాకు నిద్ర వస్తుంది, మెలకు రాలేదు, నేను మర్చిపోయాను, అవును కదా, అలాంటి మాటలు మాట్లాడకూడదు. ముందు ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వం నీలో అలవాడాలి. ఇది మెయిన్ పాఠం, కాన్సెప్ట్. రెండవది, దానం చేయడంలోని గొప్పతనం. దానం చేయడంలోని గొప్పతనం అంటే ఏంటి? దానం చేయాలి, ముందు ఈ లక్షణం రావాలి మనకి. ముందు ఎదుటి వాళ్ళు ఇవ్వడం అనేది ఏంటి? ఉదాహరణకి అమ్మకి మాట ఇచ్చావు, ఇచ్చిన దాన్ని కరెక్ట్గా నిరూపించుకో, ఎంత హ్యాపీగా ఉంటుందో. కరెక్ట్గా పాఠం చదువుకో, చూడకుండా రాసి అమ్మ చెప్పినట్టు ఏ షాప్ కన్నా వెళ్ళొచ్చేసాయి. చెప్పిన మాట వినడము, అమ్మకి మాట ఇవ్వడం, ఏదైనా సరే సహాయం. అంతేగాని ఉన్నది ఇంట్లో వస్తువులు తీసుకుపోయి వేరే వాళ్ళకి ఇవ్వడం దానం కాదండి. ఏదైనా సరే మాట ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలి. ఇవ్వటంలోని గొప్పతనాన్ని తెలుసుకోవాలి. ఆ ఇవ్వడంలోని గొప్పతనం, దానం చేయడంలోని గొప్పతనం తెలుసుకుందాం. ఈ 2 లక్షణాలని మనలో డెవలప్ చేసుకోవాలి అంటే బలిచక్రవర్తి పాఠం వినాల్సిందే. రేపటి క్లాస్లో చెప్తాను. ఖచ్చితంగా నోట్స్ తీసుకొని ఈ 2 బిట్స్ రాసి ఉంచండి. శుభం.